కొణిదెల శివశంకర్ వరప్రసాద్, రావణ్ అలియాస్ చిరంజీవి, అలియాస్ జోషప్, అలియాస్ దగా స్టార్, అలియాస్ పేటిఎం చిచి అలియాస్ మెగాస్టార్, చిచి, అలియాస్ ప్రశ్న టీమ్, అలియాస్ పరాణజీవి. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈయన మన మీద ఒక సూట్ ఫైల్ చేశారు. నీ మీద కేసు ఫైల్ చేశారా? ఇబ్బంది పెడుతున్నాము, కొద్దిగా వీడియోలు చేస్తున్నాము. వెంట్రుక ముక్కరా నువ్వు మెగాస్టార్కి. అసలు నీ గురించి ఆలోచించే అంత టైం ఆయనకు ఉంటుందా? रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का. ఆయన కష్టపడి డాన్సులు చేసి ఫైట్లు చేసి సినిమాలు తీసి కష్టపడి సంపాదించుకుంటున్నాడు. నువ్వు పరాన్న జీవిలాగా ఆయన మీద లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద లేకపోతే మిగతా వ్యక్తుల మీద పడి పీడించుకుని తింటావు. పరాన్న జీవి అంటే అర్థం ఏంటో తెలుసా? పేను, తల్లో పేను మనకు తెలియకుండా మన శరీరం మీదే బతికేస్తూ ఉంటుంది. దాన్నే పరాణజీవి అంటారు. బతకరా బతుకు. ఎన్ని వీడియోలు చేసుకుంటావో, ఎంత యూట్యూబ్ డబ్బులు చిల్లర డబ్బులు వస్తాయో, ఎంత నీకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ వచ్చి ఎంత డబ్బులు చిల్లర డబ్బులు వస్తాయో, ఇవన్నీ సంపాదించుకుని బతకరా. ఎంతో మంది బతుకుతున్నారు మెగాస్టార్ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. నువ్వు కూడా బతుకు. ఆకులో ఏక, ఆకులో ఏక, ఆకులో ఏక. అంతమందిలో నువ్వు ఒకడు అంతే. ఇలాంటి మందిని ఎంతో మందిని చూసేస్తావు నా చిన్నప్పటి నుంచి కూడా. 90s కిడ్ నేను అప్పటి నుంచి చూస్తున్నా. మెగాస్టార్ని అనేట అంత తోడు అయిపోయావు నువ్వు, పవర్ స్టార్ని అనేట అంత తోడు అయిపోయావు. జేబులోంచి చిల్లిగావ తీసి ₹1 ఖర్చు పెట్టడం చేత కాదు నీకును, నీ వెనకాల ఉన్న పేటిఎం నీకు ఇచ్చే ఎదవలకు. జై హింద్.